ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు కాకరైపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షమే లేదు అనుకున్న టీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ రెండు పార్టీల స్పీడ్ చూస్తుంటే కేసీఆర్కు భయం మొదలైనట్టే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన వ్యూహం మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని కేసీఆర్ చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి షాక్ తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారు అనే చర్చ నడుస్తోంది. మూడోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు చేయాలి అని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత పార్టీపై పడకుండా ఉండాలి అంటే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నోచెప్పి కొత్త వారికి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ముఖాలను తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల లిస్టులో తమ పేరు ఉందా అనే ఆందోళనలో గులాబీ నేతలు ఉన్నారు. నిజంగా అదే జరిగితే ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఎవరు, ఎవరిపైన వేటు పడుతుంది అనే చర్చ అటు పార్టీ శ్రేణుల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ ఇటీవల చాలామంది టీఆర్ఎస్ నేతలు తమకు టచ్లో ఉన్నారు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్పారు. పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 60 మంది అభ్యర్థులు కూడా దొరకరు అని ఆయన చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. బీజేపీకి టచ్లోకి వెళ్లిన టీఆర్ఎస్ నేతల లిస్టు కేసీఆర్కు చేరిందని, అందుకే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అంశాన్ని తెరపైకి తెచ్చారు అని ప్రచారం జరుగుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.